అదే యూ షేప్ ఫ్రెండ్స్. అది అలా వస్తుంది, అలా వచ్చు, ఇలా ఇలా వచ్చేది అది. బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు అప్డేట్ నెంబర్ 2 ఇస్తున్నాను ఫ్రెండ్స్. ఏదైతే కాజిపేట నుంచి కరీంనగర్ వైపు వెళ్ళే బైపాస్ ఏదైతే ఇటీవల పనులు ప్రారంభమయ్యాయి, వీటి ఆల్రెడీ మనం ఒక వీడియో చేస్తాం ఇందులో. దాని అప్డేట్ నెంబర్ 2 ఇప్పుడు ఈ వీడియో. ఇప్పుడు నా వెనుక ఉన్నది మీరు చూస్తున్నారు కదా, ఇది కరీంనగర్ మెయిన్ లైన్. ఇది ఇక్కడ వరకు పనులు అయిపోయాయి ఫ్రెండ్స్. మీకు నేను చూపిస్తాను. నేను మొత్తం యూ షేప్లో ఏదైతే ఉందో మీకు మొత్తం యూ షేప్లో మనకు వచ్చింది. అక్కడ నుంచి మొత్తము ఈ లైన్ వచ్చేసి కరీంనగర్ టు పెద్దపల్లి వెళ్ళడానికి వేసిన మెయిన్ లైన్ ఫ్రెండ్స్. 2001లో ఇది ప్రారంభమైంది. 2001 నుంచి 2025 ఇప్పటి వరకు కూడా ఈ మెయిన్ లైన్ మీదుగానే మనకి కరీంనగర్ నుంచి పెద్దపల్లికి రాకపోకలు అనేవి జరుగుతున్నాయి. మీరు చూస్తున్నారు, మేము ప్యాసింజర్ పెద్దపల్లి నుంచి నిజామాబాద్ జరిగే ఇప్పుడు కరీంనగర్ అనేది లాస్ట్ 24 ఇయర్స్ నుంచి ఇదే మెయిన్ లైన్ మనకి కరీంనగర్ టు పెద్దపల్లి సర్వీస్ అనేది ఇచ్చింది మనకి. మీరు చూస్తున్నారు కదా, ఇదే మెయిన్ లైన్ ఫ్రెండ్స్. ఇది ఇటువైపు వెళ్తే పెద్దపల్లి, ఇటువైపు వెళ్తే ఏమో కరీంనగర్. ఇక్కడ కొంచెం ముందుకు వెళ్తే మనకి ఏదైతే బైపాస్ లైన్ ఉందో ఇప్పుడు ఈ వీడియో చేసేది అదే ఫ్రెండ్స్. కాజిపేట టు కరీంనగర్ బైపాస్ లైన్ కనెక్టివిటీ అయ్యేది ఆ కరీంనగర్ మెయిన్ లైన్కి. ఆల్రెడీ మీరు నా లాస్ట్ వీడియో చూడకపోతే చూడండి ఒకసారి. అప్పుడు ఇంకా ట్రాక్ పనులు అనేది ప్రారంభం కాలేదు. ఇప్పుడు ఏదైతే కాజిపేట టు కరీంనగర్ రైల్వే లైన్ ఉందో దానిపైన మనకి రైల్వే ట్రాక్ పనులు అనేవి ప్రారంభం అయ్యాయి. చాలా తొందరలోనే మనకి కాజిపేట నుంచి కరీంనగర్కి డైరెక్ట్ ట్రైన్స్ ప్రారంభం కాబోతుంది. నో లోకల్ బస్. ఇకపై కాజిపేట టు కరీంనగర్ వెళ్ళాలన్నా, కరీంనగర్ టు కాజిపేట వెళ్ళాలన్నా, లేదంటే కాజిపేట మీదుగా లేదంటే కరీంనగర్ మీదుగా వెళ్ళాలన్నా కూడా మనకి పెద్దపల్లికి వెళ్ళాల్సిన అవసరం అనేది లేకుండా, లోకో రివర్సల్ అనేది లేకుండా మనకి ఇక్కడ కరీంనగర్ టు కాజిపేట ఏదైతే బైపాస్ లైన్ పనులు ఉన్నాయో ఆ పనులు ఇక్కడ వడివడిగా జరుగుతున్నాయి ఫ్రెండ్స్. మీరు నా లాస్ట్ వీడియో చూసినప్పుడు ఇక్కడ రైల్వే ట్రాక్ పనులు అనేవి ప్రారంభం కాలేదు, కానీ ఇప్పుడు ఇక్కడ మనకి రైల్వే ట్రాక్ పనులు అనేవి జరుగుతున్నాయి. ఇక్కడ వెరీ సూన్ మనం ఈ కాజిపేట టు కరీంనగర్ బైపాస్ రైల్వే లైన్లో ప్రయాణం చేయబోతున్నాం ఫ్రెండ్స్. ఎస్, మీరు విన్నది నిజమే. జస్ట్ ఒక 2 మంత్స్లో మనం ఈ కాజిపేట నుంచి లోకో రివర్సల్ అనేది అవసరం లేకుండా కరీంనగర్ ఈజీగా చేరుకోవచ్చు. ఇక ముందు కరీంనగర్ నుంచి తిరుపతి వెళ్ళాల్సిన భక్తులకు సమయభారం అనేది ఏమి ఉండదు ఫ్రెండ్స్. అలాగే కాజిపేట నుంచి కరీంనగర్ మీదుగా షిరిడి వెళ్ళవలసిన భక్తులకు కూడా సమయభారం అనేది ఏది ఉండదు. ఈ నిర్మాణంలో ఉన్నటువంటి టన్నెల్ వర్క్స్ పూర్తయిన తర్వాత మనకి ఇక్కడ నుంచి ట్రాక్ అనేది ప్రారంభం కాబోతుంది. ఇప్పుడు మనకి కాజిపేట టు బైపాస్ రైల్వే లైన్ కనెక్టివిటీ అనేది ఇక్కడ నుంచే ప్రారంభం అవుతుంది. ఇది మొత్తం యూ షేప్లో వచ్చేసి ఏదైతే రంగంపల్లి వద్ద కరీంనగర్ మెయిన్ లైన్తో కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు నేను అక్కడికి తీసుకెళ్ళి చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ స్లీపర్స్ వేసి ఉన్నాయి ఆల్రెడీ. కరెంట్ పోల్స్ కూడా పక్కన వేసి ఉన్నాయి. ఇప్పుడు కంకర కూడా డంప్ వేసి పెట్టాను. మనకి రైల్వే ట్రాక్ అనేది రావాల్సి ఉంది. ఆల్రెడీ చాలా చోట్ల రైల్వే ట్రాక్ వర్క్స్ అనేది మొత్తం కంప్లీట్ అయిపోయాయి. ఇంకా ముందుకు వెళ్తే నేను మీకు రైల్వే ట్రాక్ చూపిస్తాను. మీకు ఆల్రెడీ అక్కడికే తీసుకెళ్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మనకి రైల్వే ట్రాక్ అనేది స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది ఆల్రెడీ ఈ రైల్వే ట్రాక్ వర్క్స్ అనేది ఇక్కడ కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు ఇలాగే మనం ముందుకు వెళ్తే మనకి ఏదైతే చిన్న వంతెన మీరు లాస్ట్ వీడియో చూసారు కదా, చిన్న చిన్న బ్రిడ్జెస్ వచ్చాయి పని. ఒకటేమో ఉసేమియా వాగు దగ్గర నిర్మిస్తున్నట్టు ఒక బ్రిడ్జ్ ఒకటి ఉంది. ఇంకొకటి వచ్చేసి ఒకటి ఆర్యూబీ, ఆల్రెడీ ఆర్యూబీ వర్క్స్ అనేది మొత్తం కంప్లీట్ అయిపోయాయి. మీరు నా లాస్ట్ వీడియోలో చూసినప్పుడు ఏదైతే ఈ కాజిపేట టు కరీంనగర్ బైపాస్ రైల్వే పనులు ఉన్నాయో ఈ రైల్వే ట్రాక్ పనులు అనేది ప్రారంభం కాలేదు ఫ్రెండ్స్. ఇప్పుడు మాత్రం రైల్వే ట్రాక్ ఆల్రెడీ స్లీపర్స్ వేశారు, కంకర డంప్ వేశారు, స్లీపర్స్ వేశారు. దానిపైన రైల్వే ట్రాక్ కూడా వచ్చింది. ఇప్పుడు మనం ఇలాగే ముందుకు వెళ్తే మీకు నేను బైపాస్ రైల్వే లైన్ ఏదైతే ఉందో దాని వద్ద నిర్మిస్తున్నటువంటి పెద్దపల్లి టౌన్ స్టేషన్ని కూడా మీకు చూపిస్తాను. ఆల్రెడీ అది కమ్యూనికేషన్ బిల్డింగ్ లాగా కూడా యూజ్ చేస్తారు. అది అట్ ద సేమ్ టైం అది పెద్దపల్లి టౌన్ రైల్వే స్టేషన్ కూడా ఉండబోతుంది ప్రయాణికుల సౌకర్యార్థం. మీకు నేను చెప్పాను కదా ఫ్రెండ్స్ నా లాస్ట్ వీడియోలో, ఈ కాజిపేట టు కరీంనగర్ బైపాస్ రైల్వే లైన్లో వచ్చేది మొత్తం యూ షేప్ అని చెప్పాను కదా. మీరు చూసారు కదా, ఎదురుగా కర్వ్ చూడండి. ఒకటి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో యూ ఎలా ఉంటుందో అలా ఉంటుంది అక్కడ కర్వ్ అనేది. అక్కడ నుంచి కర్వ్ తీసుకుందంటే డైరెక్ట్ పెద్దపల్లి టౌన్ స్టేషన్. మీరు చూసిన పెద్దపల్లి టౌన్ స్టేషన్ ఈ కర్వ్ చూస్తున్నారు కదా. ఈ కర్వ్ వచ్చేసి మొత్తం యూ షేప్లో ఏబిసిడిలో యూ ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఈ ట్రాక్ మొత్తం వచ్చేసి.
ఈ ట్రాక్ డిస్టెన్స్ మొత్తం వచ్చేసి 2 కిలోమీటర్స్. ఇది 2 కిలోమీటర్స్లో మ్యాక్సిమం మనకి 1.5 కిలోమీటర్స్ రైల్వే ట్రాక్ వర్క్స్ అనేది కంప్లీట్ అయిపోయి ఈ కాజిపేట్ టు కరీంనగర్ బైపాస్ రైల్వే లైన్ వర్క్స్ అనేది ఇంకో జస్ట్ ఒక 0.5 కిలోమీటర్స్ రైల్వే ట్రాక్ వర్క్ అనేది కంప్లీట్ కావాల్సి ఉంది. మనం ఈ రూట్ నుంచే వచ్చాము. ఇప్పుడు ఇలా మనం ముందుకు వెళ్తున్నాం. ఇప్పుడు ఆల్రెడీ టౌన్ స్టేషన్ బిల్డింగ్ ఏదైతే మీకు చెప్పాక ఇందాక ఆ టౌన్ స్టేషన్ బిల్డింగ్ పెద్దపల్లి టౌన్ స్టేషన్ బిల్డింగ్ వర్క్స్ అనేది ఆల్మోస్ట్ కంప్లీట్ అవ్వడానికి వచ్చాయి. అది పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత దానిపైన మీకు నేను ఒక స్పెషల్ వీడియో కూడా చేస్తాను మీకు నేను. యాజ్ ఆఫ్ నో ఈ రోజు వరకు డేట్ వచ్చేసి 29 జనవరి 2025 వరకు పూర్తయిన కాజిపేట్ టు కరీంనగర్ బైపాస్ రైల్వే లైన్ పనులు ఇవే ఫ్రెండ్స్. ఇక్కడ ప్రస్తుతానికి రైల్వే ట్రాక్ పనులు జరుగుతున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రయాణికులకు మరియు ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రయాణికులకు ఈ కాజిపేట్ టు కరీంనగర్ బైపాస్ రైల్వే లైన్ వలన చాలా వరకు సమయభారం అనేది తగ్గనుంది. అది వచ్చేసి కాజిపేట్ టు బల్లార్షా మెయిన్ లైన్. అది ఆ మెయిన్ లైన్ ఎంత బిజీగా ఉంటుందో అది చెప్పాల్సిన అవసరం లేదు. ఇటు కాజిపేట వాళ్ళకి తెలుసు, ఇటు పెద్దపల్లి వాళ్ళకి తెలుసు, ఇటు కరీంనగర్ జిల్లా ప్రజలకు కూడా తెలుసు. నిత్యం ఈ రద్దీని దృష్టిలో ఉంచుకొని ఈ కాజిపేట్ టు కరీంనగర్ బైపాస్ రైల్వే లైన్ అనేది నిర్మాణం జరుగుతున్నది. మీరు చూస్తున్నారు కదా, నేను చెప్పిన యూ షేప్. మనం అక్కడ నుంచి వచ్చాం. మనం ఎట్లా వచ్చి చూస్తారా, మొత్తం కంప్లీట్ ఒక కర్వ్ వచ్చేసింది ఇక్కడికి మొత్తం యూ షేప్లో. ఈ యూ షేప్ అనేది మనకి రంగంపల్లి వరకు ఇలాగే ఉంటుంది. మనకి ఈ యూ షేప్ కర్వ్ అనేది మనం ఈ రూట్లో ట్రైన్లో ప్రయాణించినప్పుడు చాలా చూడముచ్చటగా ఉండబోతుంది ఫ్రెండ్స్. అలాగే చాలా థ్రిల్లింగ్గా కూడా ఉండబోతుంది. ఈ కర్వ్ అనేది అక్కడ మొదలైన కర్వ్ అనేది ఇటు రంగంపల్లి వరకు ఇలాగే యూ షేప్లో ఉండబోతుంది. అక్కడ కర్వ్ తీసుకున్నది ఇలాగే ముందుకు వచ్చేసి మీరు చూస్తున్నది స్టేషన్ బిల్డింగ్. ఇది ఈ స్టేషన్ బిల్డింగ్ వరకు మనకి రైల్వే ట్రాక్స్ వర్క్స్ అనేది కంప్లీట్ అయ్యాయి. మీకు అక్కడ తీసుకెళ్ళి చూపిస్తాను. మీరు చూస్తున్నారు కదా, ఆ ప్లాట్ఫామ్ కూడా రెడీగా ఉంది. అందంగా ముస్తాబోతున్న మన పెద్దపల్లి టౌన్ స్టేషన్. ఇక్కడ నుంచే పెద్దపల్లి వాసులందరూ ఇక ముందు కరీంనగర్ మీదుగా నిజామాబాద్ మహారాష్ట్ర వెళ్ళాలన్నా ఇక్కడ నుంచి ప్రయాణించాల్సి ఉంటుంది. ఇది మనకు కమ్యూనికేషన్ బిల్డింగ్ మరియు పెద్దపల్లి టౌన్ స్టేషన్గా సేవలు అందించబోతుంది. ఇక్కడ మనకు సింగిల్ ట్రాక్ సింగిల్ ప్లాట్ఫామ్గా రాబోతుంది. ఏదైతే ఈ కాజిపేట్ టు కరీంనగర్ బైపాస్ రైల్వే లైన్ ఉందో ఇక్కడ మనకు వచ్చేది సింగిల్ ప్లాట్ఫామ్ ఇక్కడ, అలాగే సింగిల్ ట్రాక్. ఇది ఈ కాజిపేట్ టు కరీంనగర్ ఏదైతే బైపాస్ రైల్వే లైన్ పనులు జరుగుతున్నాయో ఇక్కడ ఒకవైపు ఏమో రైల్వే ట్రాక్ పనులు జరుగుతున్నాయి. అట్ ద సేమ్ టైం పెద్దపల్లి టౌన్ స్టేషన్ బిల్డింగ్ పనులు కూడా ఏకకాలంలో జరుగుతున్నాయి. మరోవైపు ఏమో ఎలక్ట్రిఫికేషన్ వర్క్స్ ఏదైతే కాజిపేట్ టు కరీంనగర్ బైపాస్ రైల్వే లైన్ ఉందో దీని ఎలక్ట్రిఫికేషన్ వర్క్స్ కూడా ఏకకాలంలో జరుగుతున్నాయి. మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఆల్రెడీ ఎలక్ట్రిఫికేషన్ కొరకు పోల్స్ అనేది వేస్తున్నారు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది మనకి ఎలక్ట్రిఫికేషన్ వర్క్స్ కూడా ఇక్కడ ఏటేయడం జరుగుతున్నాయి. మొత్తం 14 కోట్ల రూపాయలతో ఈ బైపాస్ రైల్వే నిర్మాణం జరుగుతున్నది. ఈ బైపాస్ రైల్వే నిర్మాణ పనులు ప్రారంభమైంది 2024లో ఫ్రెండ్స్. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ పనులు అనేవి నిరాటంకంగా జరుగుతున్నాయి. ఇలాగే మనం ముందుకు వెళ్తే ఇక్కడ ఏదైతే రైల్వే లైన్లో వచ్చిన పెద్ద బ్రిడ్జ్ ఉందో ఆ బ్రిడ్జ్ దగ్గర చేరుకుంటాం. మేము అక్కడ తీసుకెళ్ళి చూపిస్తాను. లాస్ట్ టైం మనం వీడియో చూసినప్పుడు ఆ బ్రిడ్జ్ పనులు అనేవి ఒక 10% వరకు పూర్తయ్యాయి. ఆల్రెడీ పిల్లర్ వర్క్ అనేది జరుగుతుంది. ఇప్పుడు నేను ఆ బ్రిడ్జ్ వరకు తీసుకెళ్ళి చూపిస్తాను. అక్కడ మొదలైన రైల్వే ట్రాక్ అనేది మీకు కంటిన్యూగా చూపిస్తాను. ఎక్కడైతే మనం మొదలైందో రైల్వే ట్రాక్ అక్కడ నుంచి ఇక్కడ వరకు దాదాపుగా 1 కిలోమీటర్ వరకు ఈ లెంత్ ఉంటుంది. ఈ లెంత్ ఒక బిట్ వరకు మొత్తం మీకు చూపిస్తాను. ఎండ్ వరకు ఎంతవరకు పూర్తుందో మీరు చూస్తారు. మీరు ఇప్పుడు ఈ బైపాస్ రైల్వే నిర్మాణంలో మనకు వచ్చేటి ఒక 2 వాటర్ టనల్స్ వస్తున్నాయి, ఒక పెద్ద బ్రిడ్జ్ అనేది వస్తుంది, ఇంకొకటి రైల్వే అండర్ బ్రిడ్జ్ ఆర్యూబీ అనేది వస్తుంది. ఈ ఆర్యూబీ నిర్మాణం అనేది మొత్తం పూర్తయిపోయింది. త్వరలోనే మనకి అందుబాటులో కూడా రానుంది. అలాగే బ్రిడ్జ్ వచ్చేసి బ్రిడ్జ్ వర్క్స్ ఒక 20% వరకు పూర్తయ్యాయి. లాస్ట్ టైం మనం చూసినప్పుడు ఒక 10% పూర్తయిన బ్రిడ్జ్ వర్క్స్ 20% వరకు పూర్తయ్యాయి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది మనం పక్క నుంచి వచ్చాం. మనం ఏదైతే స్టేషన్ బిల్డింగ్ కనబడుతుందో మనం బ్యాక్ అంత దూరం వచ్చాము. ఇక ముందు దీన్ని ఎక్కడైతే ఎండింగ్ ఉందో అక్కడ వరకు చూపిస్తాను, ట్రాక్ ఎండింగ్ వరకు. అక్కడ మొదలైన మన ప్రయాణం అనేది ఈ ట్రాక్ మీదుగా సాగుతుంది. ఇంకా ముందు తీసుకుపోయి చూపిస్తాను మీకు ఎక్కడ ట్రాక్ అనేది ఎండ్ అవుతుందో అంతవరకు. దాదాపు ఈ కర్వ్ అనేది యూ షేప్ అనేది ఇక్కడ వరకు పూర్తయ్యాయి. ఇప్పుడు మీరు చూసిన ట్రాక్ వర్క్స్ అక్కడ మొదలైన ట్రాక్ వర్క్స్ ఇక్కడ వరకు పూర్తయ్యాయి. ఇక్కడ నుంచి మనం ఇలాగే ముందుకు వెళ్తే మనం ఏదైతే నిర్మాణంలో ఉన్నటువంటి బ్రిడ్జ్ వరకు చేరుకుంటాం. మనం
అక్కడ మొదలైన రైల్వే ట్రాక్ పనులు అనేటివి ఇక్కడ వరకు వచ్చాయి ఫ్రెండ్స్. మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ వరకు ఎండ్ అయింది. ఇప్పుడు మీరు పక్కన ఉన్నది హుస్సేమియా వాగ్, అది అక్కడ వచ్చిన నీళ్ళు అవి. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి వెళ్తే ఇలాగే ముందుకు వెళ్తే మనం ఏదైతే బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ జరుగుతుందో అక్కడ మేము తీసుకెళ్ళి చూపిస్తాను. లాస్ట్ టైం ఈ వర్క్స్ అనేది ఒక 10% పూర్తయ్యాయి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇందులో గ్రోత్ ఏమవుతుంది మనకి. ఇక్కడ బ్రిడ్జ్ వర్క్స్ అనేది దాదాపు 20% వరకు పూర్తయిపోయింది. త్వరలోనే మనకి ఈ బ్రిడ్జ్ అనేది అందుబాటులోకి రానుంది. ఈ కాజీపేట్ టు కరీంనగర్ బైపాస్ రైల్వే నిర్మాణంలో వచ్చేటువంటి పెద్ద బ్రిడ్జ్ ఇదే ఫ్రెండ్స్. మనం మొదట్లో చెప్పుకున్నట్టుగా ఈ రైల్వే లైన్లో మనకి మొత్తం 5 వంతెనలు వస్తున్నాయి. ఒక 2 చిన్న రైల్వే టన్నెల్స్, ఒకటేమో చిన్న వంతెన, ఇంకొకటేమో ఆర్యూబీ, ఒకటి వచ్చేసి ఈ పెద్ద బ్రిడ్జ్. దీని నిర్మాణం అనేది ఇక్కడ జరుగుతున్నది. మనం ఇక్కడ నుంచి ఇలాగే ముందుకు వెళ్తే ఇంకొక బిట్టి దగ్గర మనకి రైల్వే ట్రాక్ పనులు అనేవి జరుగుతున్నాయి. అక్కడ కూడా వెళ్ళి తీసుకెళ్ళి చూపిస్తాను. ఇక్కడ నుంచి మనకి ఇదంతా రైల్వే ట్రాక్ రావాల్సి ఉంది. ఎక్కడైతే మీకు చూపించానో ఇక్కడ ఈ బ్రిడ్జ్ పనులు జరిగిన తర్వాత మన దీని మించి మనకు రైల్వే ట్రాక్ అనేది రాబోతుంది. ఇక్కడ నుంచి మేము ముందు తీసుకెళ్ళి చూపిస్తాను అక్కడ రైల్వే ట్రాక్ పనులు ఎంతవరకు వచ్చాయనేది. నిర్మాణంలో ఉన్నటువంటి పెద్ద బ్రిడ్జ్ నిర్మాణం తర్వాత మనకి ఈ లైన్లో రైల్వే ట్రాక్ అనేది రాబోతుంది. ఏదైతే మనం వీడియో స్టార్టింగ్లో చెప్పుకున్నామో ఎక్కడైతే కనెక్ట్ అవుతుందో, ఇది మన మెయిన్ లైన్ నుంచి కాజీపేట నుంచి వచ్చే మెయిన్ లైన్ నుంచి కనెక్ట్ అవుతుందో అక్కడ నుంచి కొద్ది వరకే రైల్వే ట్రాక్ వర్క్స్ అనేది జరగాల్సి ఉంది. మళ్ళీ మధ్యలో మన స్టేషన్ ముందు రైల్వే ట్రాక్ వర్క్స్ అనేది మొత్తం కంప్లీట్ అయ్యాయి. అక్కడ నుంచి బ్రిడ్జ్ వరకు దాకా ఆ వర్క్ అనేది కంప్లీట్ అయింది. మళ్ళీ మధ్యలో బ్రిడ్జ్ దగ్గర బ్రేక్ అయింది. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ మనకి ముందు ఏదైతే రంగంపల్లి వైపు ఉందో అక్కడ వరదాకా నేను రైల్వే ట్రాక్ వర్క్స్ ఎంతవరకు వచ్చాయని చూపిస్తాను. ఇక్కడ నుంచి మధ్య బ్రిడ్జ్ దాడిన తర్వాత మనకు వచ్చిన రైల్వే ట్రాక్ ఇది. ఇప్పుడు ఇక్కడ నుంచి నేను చూపిస్తాను ఎంతవరకు రైల్వే ట్రాక్ వర్క్స్ అనేది జరిగాయి అనేది. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఇలాగే ముందుకు వెళ్తే ఏదైతే మన కరీంనగర్ రైల్వే లైన్ ఉందో దాని దగ్గర చేరుకుంటాం మనం. ఈ వర్క్స్ అనేవి కొంతవరకే పూర్తయిపోయాయి. ఈ రైల్వే ట్రాక్ పక్క నుంచి వెళ్ళి నేను మీకు మొత్తం చూపిస్తాను. దీని పక్క నుంచే మనకి ఆల్టర్నేట్ కరీంనగర్ మీరు చూస్తున్నారు కదా, కరీంనగర్ రైల్వే లైన్ కూడా వెళ్తుంది. మెయిన్ లైన్ అది పెద్దపల్లి టు కరీంనగర్ వచ్చే మెయిన్ లైన్ దీని పక్క నుంచే వెళ్తుంది. అది ఎక్కడ కనెక్ట్ అవుతుందని మీకు చూపిస్తాను ముందు తీసుకెళ్ళి. ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారందరినీ సబ్స్క్రైబ్ చేసుకుందా కోరుతున్నాను ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేది మన ఛానల్లో చాలా రాబోతున్నాయి కూడా. వీలైతే మన ఛానల్కు ఒక లైక్, కుదిరితే మన ఛానల్ను షేర్ చేయండి. నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారందరినీ మరొకసారి అడుగుతున్నాను, సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. కాజీపేట్ టు కరీంనగర్ బైపాస్ లైన్ ఏదైతే ఉందో ఇది మనకు ప్రారంభమయ్యేది కాజీపేట్ టు బల్లార్షా మార్గం ఉన్నటువంటి పెద్దపల్లి జిల్లాలోని హుస్సేమియా వాగు వద్ద నుంచి ఇది ప్రారంభమై మన కరీంనగర్ వైపు ఉన్నటువంటి రంగంపల్లి వద్ద కరీంనగర్ టు పెద్దపల్లి మెయిన్ రైల్వే లైన్కి కనెక్ట్ అవుతుంది ఈ బైపాస్ రైల్వే అనేది. ఇక్కడ నుంచి మనం ఇలాగే ముందుకు వెళ్తే మనకి రైల్వే అండర్ బ్రిడ్జ్ ఏదైతే రంగంపల్లి గ్రామస్తులు వెళ్ళడానికి వీలుగా నిర్మించినటువంటి రైల్వే అండర్ బ్రిడ్జ్ పనులు మొత్తం పూర్తయిపోయాయి ఫ్రెండ్స్. ఇప్పుడు వాటి క్యూరింగ్ అనేది జరుగుతుంది ఇక్కడ. ఆల్రెడీ ఇంకా అది ఓపెన్ చేయలేదు. త్వరలోనే రంగంపల్లి గ్రామస్తులకు రైల్వే అండర్ బ్రిడ్జ్ అనేది అందుబాటులోకి రానుంది. ఇప్పుడు అక్కడ నుంచి మొదలైన రైల్వే ట్రాక్ అనేది ఇక్కడ వరకు పూర్తయ్యాయి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, మధ్యలో ఏదైతే బ్రేక్ వచ్చిందో బ్రిడ్జ్ దగ్గర, ఆ బ్రిడ్జ్ దగ్గర నుంచి మళ్ళీ కొంచెం ముందుకు వెళ్తే ప్రారంభమైన రైల్వే ట్రాక్ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ వరకు ఈ ఎండ్ ఇక్కడ వరకు అనేది ఈ రైల్వే ట్రాక్ వర్క్స్ అనేది పూర్తయిపోయాయి. ఇక్కడ నుంచి రైల్వే ట్రాక్ వర్క్స్ అనేది ఎందుకు జరగలేదంటే ఇది మధ్యలో మీరు చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇది ఆల్రెడీ ఆర్యూబీ అనేది ఇంకా ఓపెన్ అవ్వలేదు కాబట్టి ఆర్యూబీ క్యూరింగ్ వర్క్స్ అనేవి జరుగుతున్నాయి. ఆర్యూబీ వర్క్స్ కంప్లీట్ అయిపోయి కానీ ఇంకా క్యూరింగ్ అవుతుంది కాబట్టి ఓపెన్ చేయలేదు. ఇది నేను మీకు అటువైపు తీసుకెళ్ళి చూపిస్తాను. ఏదైతే రైల్వే అండర్ బ్రిడ్జ్ ఉందో మీరు చూస్తున్నారు కదా, ఈ పనులు అనేవి మొత్తం పూర్తయిపోయాయి కానీ ఇప్పుడు క్యూరింగ్ వర్క్స్ అనేవి జరుగుతున్నాయి. అక్కడ నుంచి మన పెద్దపల్లి నుంచి గూడ్స్ ఏదైతే ట్రైన్ ఉందో అది కరీంనగర్ వైపు వెళ్తుంది. అది ఇక్కడ నుంచి ఈ అండర్ బ్రిడ్జ్ అనేది మొదలవుతుంది. ఈ అండర్ బ్రిడ్జ్ వర్క్స్ కంప్లీట్ అయ్యాయి కానీ క్యూరింగ్ వర్క్ జరుగుతున్నాయి కాబట్టి మధ్యలో అనేది ఆ బ్రేక్ వచ్చింది. లేదంటే ఆ రైల్వే ట్రాక్ వర్క్స్ కూడా అక్కడ నుంచి మొత్తం పూర్తి కావాల్సింది. కానీ ఇప్పుడు ఏదైతే ఈ గ్రామస్తులు వెళ్ళడానికి వీలుగా ఇది ఇంకా ఓపెన్ చేయలేదు కాబట్టి అక్కడ రైల్వే ట్రాక్ వర్క్స్ అనేది ఇంకా జరగడం లేదు. ఒకసారి ఇది ఓపెన్ అయిన తర్వాత తిరిగి మళ్ళీ రైల్వే ట్రాక్ పనులు అనేవి అక్కడ నుంచి ప్రారంభమై ఏదైతే మన కరీంనగర్ మెయిన్ లైన్ ఉందో పెద్దపల్లి టు కరీంనగర్ మెయిన్ లైన్ దానికి కనెక్ట్ అనేది అవుతుంది. చూస్తున్నది మనం అక్కడ నుంచి వచ్చాం ఫ్రెండ్స్. మనం అక్కడ వరకు రైల్వే ట్రాక్ అనేది పూర్తయిపోయింది. మధ్యలో అయితే వే ఉందో అది రోడ్, అది గ్రామస్తులు వెళ్ళడానికి వీలుగా ఉన్నటువంటి రోడ్. అది ఇంకా ఆర్యూబీ ఓపెన్ చేయలేదు కాబట్టి
ఇక్కడ రైల్వే ట్రాక్ అనేది ఆ వర్క్స్కి బ్రేక్ అనేది జరిగింది. ఆర్యూపీ దాటి ఇలాగే ముందుకు వెళ్తే మనం ఏదైతే కరీంనగర్ టు పెద్దపల్లి ఏదైతే మెయిన్ లైన్ ఉందో ఆ మెయిన్ లైన్కి ఈ బైపాస్ రైల్వే అనేది కనెక్ట్ అవుతుంది. ఆల్రెడీ ఇక్కడ ట్రాక్ వర్క్స్ అనేది జరగాల్సి ఉంది. కంకర డ్రంప్ వేసి పెట్టారు. ఇంకా స్లీపర్స్ అయితే ఇంకేం రాలేదు ఇక్కడికి. స్లీపర్స్ ఆల్రెడీ కంకర డంప్ వేసి పెట్టినాక మనకి రైల్వే ట్రాక్ అనేది రావాల్సి ఉంది. ఇక్కడ మీరు చూసారు కదా, కంకర ఆల్రెడీ వేసి ఉంది. స్లీపర్స్ కూడా కనిపిస్తున్నాయి మనకి. ఇక్కడ నుంచి ఇలాగే మనం ముందుకు వెళ్తే ఏదైతే కరీంనగర్ టు పెద్దపల్లి మెయిన్ లైన్ ఉందో ఆ మెయిన్ లైన్ వద్ద తీసుకెళ్ళి చూపిస్తాను. మీరు చూస్తున్నారు కదా, అక్కడ నుంచి మన రైల్వే ట్రాక్ అనేది మొదలు కాబోతుంది. ఇగో ఇక్కడ నుంచి ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకొక తాడు పెట్టింది. ఈ తాడు ఇక్కడ నుంచి మళ్ళీ మనకి ఇంకా ముందు వరకు ఏదైతే కరీంనగర్ రైల్వే లైన్ ఉందో పెద్దపల్లి టు కరీంనగర్ రైల్వే లైన్ దాని కనెక్టివిటీ వరకు ఇది వెళ్తుందో లేదని మీకు చూపిస్తాను. ఎంతవరకు ఈ వర్క్స్ అయ్యాయి అనేది. ఇలాగ మనం ముందుకు వెళ్తే మీరు పక్కకు చూస్తున్నది కరీంనగర్ రైల్వే లైన్. అది కరీంనగర్ టు పెద్దపల్లి వెళ్ళే రైల్వే లైన్. అది లాస్ట్ 24 years నుంచి ఏదైతే మీరు చూస్తున్నారో పక్కన లైన్ వెళ్తుందో అదే కరీంనగర్ టు పెద్దపల్లి మెయిన్ రైల్వే లైన్. అది 24 years నుంచి సర్వీస్ అనేది ఇచ్చింది ఫ్రెండ్స్. అది ఇప్పుడు ఈ లోకో రివర్సల్ కారణంగా ఆ లైన్కి సమాంతరంగా ఈ బైపాస్ రైల్వే లైన్ అనేది వెళ్తుంది. లాస్ట్ 24 years నుంచి మనం ప్రయాణించింది ఏవైతే కరీంనగర్ నుంచి పెద్దపల్లి, పెద్దపల్లి నుంచి కరీంనగర్ ట్రైన్లో ప్రయాణించారో వాళ్ళందరికీ ఇది గుర్తునే ఉంటుంది. ఇదే మెయిన్ లైన్, కరీంనగర్ టు పెద్దపల్లి మెయిన్ లైన్. దాని పక్క నుంచే మనకి ఈ బైపాస్ రైల్వే లైన్ అనేది వెళ్తుంది. గత 12 సంవత్సరాలుగా కరీంనగర్ జిల్లా ప్రజలు పడినటువంటి కష్టానికి సొల్యూషనే ఈ కాజుపేట కరీంనగర్ బైపాస్ రైల్వే నిర్మాణం అనేది. అవును ఫ్రెండ్స్, గత 12 సంవత్సరాలు ఏదైతే తిరుపతి ట్రైన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎప్పుడు మన కరీంనగర్ నుంచి ట్రైన్ వెళ్ళినా కూడా పెద్దపల్లి దగ్గర లోకో రివర్సల్ చేసుకొని తిరిగి కరీంనగర్ వైపు కానీ అక్కడ నుంచి పెద్దపల్లి నుంచి అటు తిరుపతి వైపు కానీ వెళ్ళాల్సి వచ్చేది. దీనివల్ల గంటల తరబడి సమయం ఏదైతే పెద్దపల్లి రైల్వే స్టేషన్లోనే తిరుపతి ట్రైన్ అనేది జరిగేది. ఇలా జరగడం ఒక తిరుపతి ట్రైన్కే కాదు, కాజుపేట నుంచి దాదర్ ముంబైకి రావాల్సిన ట్రైన్ కూడా కరీంనగర్ మీదుగా రావాల్సి వచ్చినప్పుడు పెద్దపల్లిలోనే లోకో రివర్సల్ చేసుకోవాల్సి వచ్చేది. అలాగే ముంబై నుంచి బయలుదేరినప్పుడు తిరిగి కరీంనగర్ మీదుగా వెళ్ళి పెద్దపల్లిలోనే లోకో రివర్సల్ చేసుకొని కాజుపేట వైపు వెళ్లాల్సి ఉండేది. ఇలా గంట తరబడి సమయం అనేది పెద్దపల్లి రైల్వే స్టేషన్లోనే గడిచిపోయేది. వాటన్నిటికీ విరుగుడే ఈ కాజుపేట టు కరీంనగర్ బైపాస్ రైల్వే అనేది. ఆ సైడ్ ఏమో కరీంనగర్ మెయిన్ లైన్, ఇది వచ్చేసి బైపాస్ లైన్. మనం వచ్చే దారి ఇదే చూసినా మీరు, అక్కడ నుంచి మనం ఇప్పుడు వచ్చాం. మనం అక్కడ నుంచి వచ్చాం మనం ఇప్పుడు. అయితే మీకు చెప్పాను కదా యూ షేప్, అదే యూ షేప్ ఫ్రెండ్స్. అది అలా వస్తుంది, అలా వచ్చు ఇలా వచ్చేది. అది ఇక్కడ మనకి కరీంనగర్ మెయిన్ లైన్కి ఇది కలుస్తుంది. ఇంకా ఇది పూర్తి కావాల్సి ఉంది. స్లీపర్స్ వేసి పెట్టారు ఇది ఇంకా.
ఎంత మనం వచ్చాం ఇప్పుడు ఇదంతా చూస్తున్నారు కదా. మాకు లైన్ కలిసేది ఇక్కడే మనకి. ఇక్కడ అంతా కంకర వేసి పెట్టారు. ఇది మన లాస్ట్లో చెప్పినట్టుగా ఇక్కడికి లైన్ వచ్చేసి ఈ మెయిన్ లైన్ తోటి ఏదైతే కర్నూలు మెయిన్ లైన్ ఉందో దానికి బైపాస్ లైన్ అనేది కనెక్ట్ అవుతుంది. చూస్తున్నారు ఫ్రెండ్స్. ఇది కర్నూలు మెయిన్ లైన్. ఇది కనెక్ట్ అయ్యేది ఇక్కడ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా. బైపాస్ లైన్ అయితే ఇటీవల పనులు ప్రారంభమయ్యాయి. వీటి ఆల్రెడీ మనం ఒక వీడియో చేస్తాం ఇందులో. దాని అప్డేట్ నెంబర్ 2 ఇప్పుడు ఈ వీడియో. ఇప్పుడు నా వెనుక ఉన్నది మీరు చూస్తున్నారు కదా, ఇది కర్నూలు మెయిన్ లైన్. ఇది ఇక్కడ వరకు పనులు అయిపోయాయి ఫ్రెండ్స్. మీకు నేను చూపిస్తాను. నేను మొత్తం యూ షేప్లో ఏదైతే ఉందో మీకు మొత్తం యూ షేప్లో మనకు వచ్చింది. అక్కడ నుంచి మొత్తం వచ్చిన యూ షేప్ ఇక్కడ నుంచి మనకు వచ్చేది ఇప్పుడు వచ్చింది. ఇక్కడ నుంచి వచ్చాం మనం. హోప్ యూ లైక్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కొరకు మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.